హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 8 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 70 తెలుగులో కూడా రిలీజ్ అయింది. పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే ఒక ఇంగ్లీష్ మూవీ గుర్తొచ్చిందండి, సా అని. ఆ ఫ్రాంచైజీలో చాలా వైలెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ హత్యలు అయితే మనం చూడలేం కూడా. సో ఈ మూవీని కూడా దాన్ని ఇన్స్పైర్ అయి తీసారని నాకు 100% అనిపించింది. సో ఇంక ఈ మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఇంట్రడక్షన్ 10 నిమిషాలు హీరో తీసేస్తే ఇంటర్వెల్ వరకు కూడా యాక్షన్ ప్యాకెట్తో ఫుల్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా రేసీగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా క్లైమాక్స్ అయితే అక్కడక్కడ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకెళ్తూ లాస్ట్లో అయితే ట్విస్ట్తో మంచిగా ఎండ్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఈ మూవీని ఒక వన్ టైం వాచబుల్ చేసేయచ్చండి. ఇంకా సెకండ్ హాఫ్ని కొద్దిగా మంచిగా రాసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్లో కూడా కొంచెం లాజిక్ చూసుకుంటే బాగుండేది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ అని వచ్చేసి హీరో వాళ్ళ అమ్మని చెల్లిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఏం చేశారు, హీరో వాళ్ళని పట్టుకున్నాడా లేదా ఎంత తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్క్రిప్ట్ కొంచెం రొటీన్గా అయినా కానీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. మెయిన్గా ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చి 30 నిమిషాలు యాక్షన్ బ్యాక్ సీక్వెన్స్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఇంకా వెంటనే శరత్ కుమార్ గారితో వచ్చే బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్ కానీ అక్కడ వచ్చే బీజిఎం కానీ మూవీని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది. ఇంకా త్రూ అవుట్ ద ఫిల్మ్ అయితే మనకి థ్రిల్లింగ్ కలిగే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని చెప్పాలి. సో ఇంకా బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ సౌండ్ డిజైన్ ఈ మూవీ కూడా మూవీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే శరత్ కుమార్ గారు కానీ హీరో విజయ్ గారు కానీ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కానీ వీళ్ళైతే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా కెమెరా రోల్స్ సముద్ర ఖని గారు కానీ కేజీఎఫ్ గరుడా గారు కానీ వీళ్ళంతా బాగానే చేశారని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అన్ని మూవీస్లో ఉండేదాన్ని ఏదో పెద్ద రీజన్ ఉన్నట్టుగా వీడు ఎందుకు చేస్తున్నాడు ఇలా అనిపించేలా క్యూరియాసిటీ బిల్డ్ చేసి లాస్ట్కి తీసుకువెళ్ళి ఎందుకా చేస్తుంది ఇంత లాజిక్ లెస్ పాయింట్గా అన్నట్టుగా చూపించారు. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్లో అయితే ఈ మూవీని అలా తీసుకెళ్ళిపోయారు అనిపించింది. ఏదో చూపించాలి కదా ఆ టైంకి అలా ఎలా అయిపోతుంది, కన్విన్సింగ్గా ఎలా ఉండదో ఆ పాయింట్ అయితే మనకి చాలా ఓవర్ ద టాప్ అనిపించింది. కొంచెం సిల్లీగా కూడా అనిపించింది. ఆ రీజన్ అయితే అదేదో ప్రాపర్గా సెటప్ చేసుకున్నట్టుగా ఏదో చిన్న పాయింట్ పెట్టాలన్నట్టు పెట్టారు. నాకైతే ఈ మూవీలో మేజర్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి క్లైమాక్స్ ఇల్లాజికల్గా ఉండడం ఒకటే. ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయండి. కరోనా టైంలో వచ్చే సీన్ కానీ హాస్పిటల్లో మాస్క్ కడుక్కునే సీన్ కానీ ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. సో మెయిన్గా సెకండ్ హాఫ్ డౌన్ అవడానికి ఇవన్నీ కారణాలని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసాక కూడా అదే రేంజ్లో సెకండ్ హాఫ్ ఉంటే ఈ మూవీ డెఫినెట్గా హిట్ అయ్యేదండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుందండి, బట్ సెకండ్ హాఫ్ అయితే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో కథ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఇల్లాజికల్గా కొద్ది ఎక్స్పెక్టెడ్గా మారిపోతుంది సెకండ్ హాఫ్ అంతా. సో జస్ట్ డీసెంట్గా వన్ టైం వాచబుల్ చేసేయచ్చు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మిగిలిన అనిపిస్తుంది మళ్ళీ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.